ॐ आर्धाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन कृतितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्ददामि भगवद्गीते भवद्वेषिणीम्। ॐ श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शङ्करं लोकशङ्करम्। ॐ शान्ति शान्ति शान्तिः। హరి ఓం. అందరికీ నమస్కారం అండి. మనము చివరి క్లాస్లో మనము ది ఫస్ట్ శ్లోకం గురించి చూసి ఉన్నాము. ఇది ఫస్ట్ శ్లోకం మళ్ళొకసారి చదువుదామండి. ఇంకొంచెం దీని గురించి ఒక చిన్న వివరణ ఉంది. అది అయిపోయిన తర్వాత మనము రెండో శ్లోకానికి వెళ్దాము. నేను చదవమంటే నేను చదువుతాను, లేకపోతే ఎవరైనా చదవడానికి రెడీగా ఉంటే చదవండి, పర్వాలేదు. సరే నేను చదువుతాను, తర్వాత నెక్స్ట్ సెకండ్ శ్లోకం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చదవండి. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. అదండి, అంటే కొంచెం సింపుల్గా. సో మనకి యుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ అంటే మనం స్లోగా చదువుదాము, మళ్ళీ ఒకసారి చదువుదాము ఫస్ట్ మళ్ళీ. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సో మనము ఆల్రెడీ దీని భావం చూసాము లాస్ట్ సాటర్డే క్లాస్లో. అంటే ధృతరాష్ట్ర మహారాజు సంజయుడిని అడుగుతున్నాడు అనమాట. ఏమని అడుగుతున్నాడు అంటే, సో నా పుత్రులు పాండవుని పుత్రులు ఈ కురుక్షేత్రం అనే ధర్మక్షేత్రంలో ఒక చోట కూడి ఉండి, అంటే ఒక చోట అసెంబ్లీ అయి ఉండి, సో ఏం చేశారని అడుగుతున్నాడు అనమాట. అంటే యుద్ధరణ రంగంలో, బేసికల్గా చెప్పాలంటే యుద్ధరణ రంగంలో సో ఈ రెండు సేనలు ఒక చోట కలిసి ఉండి ఏమి చేశారనేది అతని క్వశ్చన్. ధృతరాష్ట్ర క్వశ్చన్ టు సంజయ. సంజయ అనే అతను ధృతరాష్ట్రం దగ్గర మినిస్టర్ అనమాట. సో అది మనము లాస్ట్ క్లాస్లో చూసాము. అది ఒకటి ఏం చూసామంటే, మనం భావం ఆల్రెడీ డైరెక్ట్గా అర్థం చెప్పేశాము. ఒక దీంట్లో ఇంప్లిసిట్ మీనింగ్ అంటారు, అంటే దాగి ఉన్న అర్థం అనమాట. దాగి ఉన్న అర్థం అంటే మనకి ఇట్లా టెక్స్ట్ చూస్తే కనపడదు. అది మహాత్ములు వాళ్ళు దర్శించి చెప్తే మనం విని తెలుసుకుంటాం అనమాట. అది ఒక అర్థం ఏమని చెప్పామంటే, మనకి ఈ జ్ఞాన దృష్టి అని అంటాం కదా, అంటే జ్ఞాన నేత్రం అంటాం అనమాట. ఆ జ్ఞాన నేత్రము అనేది కంపల్సరీ మనము డెవలప్ చేసుకోవాలి. అంటే మనకి ధృతరాష్ట్రుడు భౌతికంగా, అంటే ఫిజికల్గా ధృతరాష్ట్రుడు అంధత్వం కలిగి ఉన్న పర్సన్ అనమాట. సో మనం ఏంటంటే ఫిజికల్గా, అంటే భౌతికంగా ఉన్నటువంటి అంధత్వాన్ని మనం పాయింట్అవుట్ చేయట్లేదు. ఎందుకంటే అది బై నేచరో లేదా బై యాక్సిడెంట్ సంభవం, అది ఏదో మనకి మన ప్రారంధ కర్మ అంటారు కదా. సో దానివల్ల ఏదో ఆ చూపు అనేది పోవడం అనేది జనరల్గా లైఫ్లో జరగవచ్చు కొంతమందికి. కాబట్టి మనం దాన్ని ఏమి పాయింట్అవుట్ చేయట్లేదు ఇక్కడ. సో మనం పాయింట్అవుట్ ఏం చేస్తున్నామంటే, సో ధృతరాష్ట్ర మహారాజు, అంటే మహారాజు పొజిషన్లో ఉండి కూడా తన దగ్గర ఎప్పుడూ కూడా ఎంతోమంది ఋషులు మహర్షులు ఎంతోమంది తన చుట్టూ ఉండి తనకి ఎంతో బోధ, ఎంతో మంచి మాటలు చెప్తున్నప్పటికీ కూడా అతను ఏంటంటే జ్ఞానాన్ని తను పట్టుకోలేకపోయాడు అనమాట. సో అది మనం ఇక్కడ చూడాల్సింది. అంటే తనకి ఎందుకు పట్టుకోలేకపోయాడంటే, తనకి ఆ జ్ఞాననేత్రం లేదనమాట. జ్ఞాననేత్రం లేకపోవడం వల్ల తను ఆ మంచి పదాలు, అంటే ఆత్మజ్ఞానం అంటాం కదా, అటువంటి జ్ఞానాన్ని తను డెవలప్ చేసుకోలేకపోయాడు. ఆ డెవలప్ చేసుకోలేకపోవడం వల్లనే ఈ శ్లోకంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు అనమాట. ఏ విధంగా మాట్లాడుతున్నాడు అంటే, సో నా పుత్రులు పాండవ పుత్రులు అని మాట్లాడుతున్నాడు. అంటే నా తమ్ముడు బిడ్డలు అనేటువంటి ఆ క్లోజ్నెస్ అని లేదు తనకి. పాండవుడు అంటే ఎవరు, తన సొంత తమ్ముడే అనమాట. సో ఆ 5 పిల్లలు తన సొంత తమ్ముడు బిడ్డలు అయినప్పటికీ కూడా నా తమ్ముడు బిడ్డలు అనేటువంటి, మనమందరం ఒక ఫ్యామిలీ అనేటువంటి ఆ ఫీలింగ్ కాకుండా, నా పుత్రులు ఉన్నారు, పాండవ పుత్రులు ఉన్నారు అనే డివిజన్ చేసి మాట్లాడుతున్నాడు అనమాట. సో అందుకే మనము ఇక్కడ ఆ జ్ఞాననేత్రం అనేది
తనకి లేదు అని చెప్పుకున్నాం అనమాట లాస్ట్ సారి క్లాస్‌లో. సో, మనం కూడా అటువంటి పరిస్థితిలో ఉండకూడదు. సో, మనకేందంటే మన చుట్టూ కూడా చాలా సార్లు చాలామంది ఆహ్, అంటే మంచి వాళ్ళ సాంగత్యం జరుగుతా ఉంటది. వస్తా ఉంటారు, చెప్తా ఉంటారు. మంచి వాళ్ళు, చెడు వాళ్ళనే కాదు. మన మన మనతోటి మనం ఎవరెవరితోటి కలుస్తా ఉంటామో వాళ్ళతోటి చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కరి చోట నుంచి ఒక్కొక్కటి నేర్చుకునేటువంటి పరిస్థితి, అవకాశం ఉంటదనమాట. సో, అది మనం ఐడెంటిఫై చేయగలిగి సో, దేన్ని హోల్డ్ అప్ చేయాలో దాన్ని మనం పట్టుకోగలగాలనమాట. అలా చేసుకుంటా ఉంటే మనకి ఆ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతది. ఆ జ్ఞాననేత్రం అనేది మనకి ఆహ్, హోల్డ్ అప్ చేసినట్టుగా అవుతుంది. అంటే మనకి ఆ జ్ఞాననేత్రం కలిగి ఉన్నటువంటి పరిస్థితి మనకి వస్తదనమాట. సో, అది ఒక అర్థము లాస్ట్ సారి క్లాస్‌లో చెప్పుకున్నాము. సో, ఇంకొక అర్థం ఏమొస్తుందంటే దీంట్లో మనకి ఈ ధృతరాష్ట్రుడు ఈ జ్ఞాననేత్రం లేడు అనుకున్నాం గదా! అయితే ఇంకొక అర్థం ఏమొస్తుందంటే, ఇక్కడ చూడండి మనకి రెండవ లైన్‌లో ఏం చెప్తున్నారంటే, ధర్మక్షేత్రే కురుక్షేత్రే అన్నారు. కురుక్షేత్రే అంటే క్షేత్రం అంటే ఏమనుకున్నాము? మైదానం అనుకున్నాము. అయితే ఇక్కడ దీనికి ఇంకో అర్థం ఏంటంటే, క్షేత్రము అంటే మన శరీరాన్ని ఒక మైదానంగా తీసుకోండి. సో, మన శరీరాన్ని ఒక క్షేత్రంగా భావన చేయండి. జస్ట్ అలాగా ఒక భావన చేయండి. చేస్తే మన శరీరం అనే ఈ దేహం అంటే ఈ దేహంలో కురుక్షేత్రే. కురు అంటే ఏంటి? క్రియలు లేదా కర్మలు అనుకోండి. కురు అంటే నంబర్ ఆఫ్ క్రియలు జరుగుతా ఉంటాయి మన క్షేత్రంలో. అంటే మన శరీరంలో ఎన్నో నంబర్ ఆఫ్ క్రియలు జరుగుతా ఉంటాయి. అంటే సపోజ్ చూడండి శ్వాస తీసుకుంటా ఉంటాము, శ్వాస వదులుతా ఉంటాము. తిన్న అన్నం జీర్ణం జరుగుతా ఉంటది. తర్వాత గుండె కొట్టుకుంటా ఉంటది. తర్వాత కిడ్నీస్ ఫంక్షనింగ్ జరుగుతా ఉంటాయి. ఇలా నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ మన క్షేత్రం అంటే మన శరీరంలో జరుగుతా ఉంటాయన్నమాట. సో, అవే కురు అంటే దాని మీనింగ్ అర్థం అన్నమాట. కురుక్షేత్ర అంటే ఈ శరీరంలో ఎన్నో రకాల క్రియలు జరుగుతా ఉంటాయి. అలాగే మానవుడు మానవుడికి తర్వాత మిగతా ప్రాణులుకి ఉన్న డిఫరెన్స్ ఏందంటే మానవుడు ఆహ్, మనస్సు మనస్సు అనేది ప్రధానంగా కలిగినటువంటి ప్రాణి అన్నమాట. సో, మానవుడు మనస్సు అనేది మెయిన్‌గా ప్రధానంగా కలిగిన జీవి. సో, అది మానవుడికి మిగతా ప్రాణులకున్న డిఫరెన్స్. అయితే ఈ మానవుడికి ఉన్నటువంటి మనసులో, ఆ మనసులో గూడా ఎన్నో రకాలటువంటి ఆలోచనలు మూవ్ అయితా ఉంటాయన్నమాట. ఎన్నో రకాలమైన డిఫరెంట్, డిఫరెంట్ ఆలోచనలు మనకి కదులుతా ఉంటాయి. సో, అది గూడా ఒక రకంగా అంటే అది గూడా ఒక రకంగా ఫంక్షనింగ్ అన్నమాట. అంటే ఇప్పుడు ఎలాగంటే, అంటే ఆలోచనలని ఏ విధంగా మనం పనులు అని ఎలా భావన చేయొచ్చంటే ఇప్పుడు చూడండి మనం ఏదన్నా ఒక పని చేయాలంటే దానికి ఆరిజిన్ ఎక్కడ ఉంటుంది? దానికి మూలం ఎక్కడ ఉంటుంది? మనసులోనే ఉంటుందనమాట. అంటే మనసులో మనం ఆ భావన చేయకుండా, మనం ఆలోచన చేయకుండా మనం పని చేయలేం. పని చేయాలంటే మనం చేతులతో గాని, కాళ్ళతో గాని, నోటితో గాని ఏదైనా పని చేయాలంటే ముందు దానికి మూలం అనేది మన మనసులో స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్ అయితేనే మనం అది చేయడానికి వీలు కాదనమాట. సో, కాబట్టి మన మనసులో ఎన్నో రకాల ఆలోచనలు. వాటిని కర్మలనుకోండి. ఎన్నో రకాల కర్మలు జరుగుతా ఉంటాయి. అంటే ఇప్పుడేంది మనము మన మనస్సునే ఒక క్షేత్రంగా భావిస్తే, మన మనసులో ఎన్నో రకాల కర్మలు జరుగుతా ఉంటాయి. కర్మలంటే నథింగ్ బట్ ఆలోచనలు మూవ్ అవుతా ఉంటాయి. ఓకే అండి. సో, ఇప్పుడు అటువంటి కర్మలు జరుగుతా ఉన్నప్పుడు, అటువంటి కర్మలు ఏ విధమైన కర్మలుగా మనం తీర్చిదిద్దుకోవాలి? దాని ముందున్న పదం చూడండి. ధర్మక్షేత్రే. అంటే అటువంటి కర్మలన్నీ ఎటువంటి కర్మలన్నిటిని కూడా మనము ధర్మబద్ధమైన కర్మలుగా మనము మలుచుకోవాలనమాట. అంటే మనం మ అలా మలుచుకుంటే ఆ మనస్సే ధర్మక్షేత్రం అవుతుంది. సో, అదే ఫస్ట్ పదం అదనమాట. అంటే మన మనసులో వచ్చేటువంటి ఆలోచనలు అంటే మనకి ఏదైనా ఒక ఆలోచన చేస్తే మంచి ఆలోచన చేయాలి. అంటే ఒక మంచి ఆలోచన చేయాలి. అంటే ఒక చెడు ఆలోచన రాకుండా చూసుకోవాలి. అంటే చెడు ఆలోచన రాకుండా చూసుకోవాలంటే అది మన చేతుల్లో ఉండదు. చెడు ఆలోచన అంటే అన్ని రకాల ఆలోచనలొస్తాయి. కాపోతే ఏందంటే మనము మంచి ఆలోచనలు పట్టుకోవాలి. చెడు ఆలోచన వదిలేసేయాలన్నమాట. సో, తర్వాత ఆ మంచి ఆలోచనతోటి మనం మంచి పని చేయాలి. మంచి మాట మాట్లాడాలి. అంటే మనస, వాచ, కర్మణ అంటారు గదా! అంటే మనసులో వచ్చేటువంటి మంచి ఆలోచనతోటి మాట్లాడే మాట మంచి ఆలోచన ధర్మబద్ధమైన మాట మాట్లాడాలి. అంటే సత్యమే మాట్లాడాలి. అంటే అసత్యం అనేది మాట్లాడకుండా చూసుకోవాలి. తర్వాత మనం చేసే పనులు అంటే చేతితో చేసే పనులు గాని, కాళ్ళతో చేసేటువంటి పనులు అంటే కాళ్ళతో చేసే పనులంటే మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చామనుకోండి. అంటే మనం ఎక్కడికైనా వేరే వాళ్ళ ఇంటికెళ్ళొచ్చినా, వేరే ఒక చోటకెళ్ళొచ్చినా అది ఒక మంచి కార్యం తలపెట్టేటువంటి విధంగా చూసుకోవాలనమాట. ఆ విధంగా మనస్సు, వాచ అంటే మాట్లాడేది, కర్మణ చేతులు గాని, మీ కాళ్ళతో చేసే పనులన్నీ కూడా ధర్మబద్ధమైన కర్మలు జరిగే విధంగా చూసుకోవాలనమాట. అది ధర్మక్షేత్రే, కురుక్షేత్రే. తర్వాత 2 పదాలు చూడండి. సమవేత, ఈయుత్సవః. సమవేత అంటే ఒక చోట కలిసి ఉండడం అన్నమాట. ఒక చోట కలిసి ఉండడం అంటే మీనింగ్ ఏంటి? మన మనసులోనే మంచి ఆలోచనలు ఎక్కడ ఉంటాయి? మన మనసులోనే వస్తాయి. చెడు ఆలోచనలు ఎక్కడొస్తాయి? మన మనసులోనే వస్తాయన్నమాట. అందుకే సమవేత అంటే ఒకే చోట అన్నమాట. సో, ఆ ఒకే చోట అంటే ఇప్పుడు మంచి ఆలోచనలు మన మనసులో వచ్చి, చెడు ఆలోచనలు బయట ఉన్నాయనుకోండి అసలు ఇంక ఇబ్బందేమి ఉండదన్నమాట.
కానీ ఇక్కడ వచ్చేటువంటి ఇబ్బంది ఏంటంటే మంచి ఆలోచనలు ఎక్కడ వస్తాయో, చెడు ఆలోచనలు కూడా అక్కడే వస్తాయన్నమాట. సో, కాబట్టి ఆ సమవేత అనే పదానికి అర్థం అలా తీసుకోవచ్చు. అయితే యుయుత్సవః ఇ నెక్స్ట్ పదం ఉంది కదండీ! యుయుత్సవః. యుయుత్సవః అంటే యుద్ధం అన్నమాట. వేటికి యుద్ధం? మంచి ఆలోచనలు, చెడు ఆలోచనల మధ్య యుద్ధం అన్నమాట. అంటే ఒక చోట కూడి ఉన్న మంచి ఆలోచనలు, చెడు ఆలోచనలకి మధ్య ఎప్పుడు యుద్ధం జరుగుతానే ఉంటుందన్నమాట. సో, కాబట్టి మనమేం చేయాలంటే, ఆ మనసులో జరుగుతున్నటువంటి ఆ యుద్ధాన్ని మనం జయించాలనమాట. సో, అంటే మనం బయట వేరే వాళ్ళ మీదకెళ్ళి వాళ్ళని కంట్రోల్ చేయాలని చెప్పి, వాళ్ళని మన కంట్రోల్‌లో పెట్టుకోవాలని జయించడానికంటే, బదులుగా ఫస్ట్ మనం ఏం చేయాలి, మన మనసుని మనం జయించగలగాలి. సో, అది మన 'ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవః' అనే లైన్‌కి ఈ టెక్స్ట్‌లో లేని అర్థం అనమాట. మహాత్ములు చెప్పే అర్థం అది. సో, దాన్ని మనము మన లైఫ్‌కి ఆ విధంగా అన్వయించుకోవాలి. ఎందుకంటే, ఆ శ్లోకాన్ని మన లైఫ్‌కి అన్వయించుకున్నప్పుడే దానికి విలువ అనమాట. అలా కాకుండా అక్కడేదో ధృతరాష్ట్రుడు పలికాడు, సంజయుడు చెప్పాడు అని వదిలేస్తే మనకేం ఉపయోగం ఉండదు. సో, అదనమాట. సో, అంటే 'ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుతోః' అనే ఆ లైన్‌కి ఉన్నటువంటి అర్థం ఆ విధంగా తీసుకోవచ్చనమాట. అంటే మన మనసులో ఉన్నటువంటి ఆహ్, చెడు ఆలోచనలు, మంచి ఆలోచనలంటే ఇక్కడ అర్థం ఏందంటే, చెడు ఆలోచన అంటే మరీ ఏదో ఆహ్, వల్గర్‌గా అలా అని కాదు. అలా కాకుండా ఎలా అర్థం చేసుకోవచ్చంటే, సపోజు ఇప్పుడు చూసామనుకోండి కాన్ఫ్లిక్ట్ అనమాట. అంటే కాన్ఫ్లిక్ట్ అంటే ఇప్పుడు పొద్దున్న లేవగాలనే ఆహ్ జనరల్‌గా ఇప్పుడు ఇంట్లో ఉండేటువంటి మహిళలు లేడీస్‌కి వాళ్ళ ఆలోచన తీసుకుంటే పొద్దున్న లేవంగానే ఎలా ఉంటుంది? ఈరోజు ఏం కూర వండాలి? వంకాయ వండాలా? బీరకాయ వండాలా? అది వండాలా? ఇది వండాలా? జనరల్‌గా ఎలాగ ఉంటుందంటే అది ఒక రకమైనటువంటి ఒక చిన్న రకమైనటువంటి యుద్ధం అనమాట. జనరల్‌గా చెప్పాలంటే. అంటే సో ఇది వండితేనేమో వీడికి నచ్చదు. వీడిది వండితే వాళ్ళకి నచ్చదు. ఇంకోళ్ళకి నచ్చదు. ఇలా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ చిన్న ఫైటింగ్ జరుగుతా ఉంటదనమాట. అంటే ఒక్కోసారి చిన్నది కావచ్చు. ఒక్కోసారి పెద్దది కావచ్చనమాట. సో అలాగే ఇప్పుడు ఏదైనా బిజినెస్ చేసేవాళ్ళనుకోండి. బిజినెస్ చేసే వాళ్ళకెళ్తే ఈ బిజినెస్ ఇంకా ఎలా డెవలప్ చేయాలి అంటే ఈ వాళ్ళతో కలవాలా, వీళ్ళతో కలవాలా, వీళ్ళతో కలిస్తే ఈ ప్రాబ్లమ్ వస్తది. వాళ్ళతో కలిస్తే ఇంకో ప్రాబ్లమ్ వస్తది. సో, ఈ విధంగా ప్రతి మనిషిలో ఇప్పుడు చిన్న పిల్లలనుకోండి, చిన్న పిల్లలు స్కూల్‌కెళ్ళాలనుకుంటే పొద్దున్నే లేపమంటే వాళ్ళతో లేవడు. ఇంకో అరగంట ఆపి లేపు మమ్మీ అని వాళ్ళేదో వాళ్ళు వాళ్ళ మైండ్‌లో ఆ రకమైనటువంటి ఫైటింగ్ అనమాట. అంటే సో, ప్రతి ఆహ్, మనసులో ఉన్నటువంటి డిఫరెంట్ ఆలోచనల మధ్యటువంటి యుద్ధం అనమాట. ఆ యుద్ధాన్ని మనం ఏం చేయాలంటే దాన్ని మనం జయించగలగాలి. ఆ తర్వాత మామకః పాండవాశ్చ అంటే అది సో, ఇటువంటి పరిస్థితుల్లో సంజయ అంటే దీనికి ఏ విధంగా అర్థం తీసుకోవాలంటే సంజయ అంటే సమ్యక్ జయతి అంటారు. సమ్యక్ జయతి అంటే దాని అర్థం ఏందంటే మంచి ఆలోచనలు అంటే మంచి ఆలోచనలు తీసుకొని సో, దాని ద్వారా మన మనసు మీద మనము ఒక జయాన్ని మనము చేకూర్చాలి. అంటే ఆ విధంగా మన మనసుని మన కంట్రోల్‌లో పెట్టుకునే విధంగా అంటే అటువంటి ప్రయత్నం చేయాలనేది ఒక రకమైన అర్థాన్ని ఈ శ్లోకం ద్వారా మనం తీసుకోవాలన్నమాట. సో, అయితే మరి అది ఎలా చేయాలి? అంటే మంచి ఆలోచనలే మన మనసులో పెట్టుకొని, మంచి ఆలోచనలు తద్వారా మన మనసుని ఏ విధంగా జయించాలి? అది ఏ విధంగా అంటే, సో, ఇటువంటి కార్యక్రమాలు అంటే మనం ఏ విధంగా అయితే ఆహ్, ఇటువంటి క్లాసులు మనం వింటూ ఉన్నాము. ఇటువంటి క్లాసులు వింటూ అంటే డిఫరెంట్ డిఫరెంట్ మహాత్ములు గురువులు వారి దగ్గర ఇటువంటి క్లాసులు వినడము, విన్న తర్వాత వాటిని చదివిన తర్వాత వాటిని మనకి అనుభవానికి తెచ్చుకునే విధంగా ప్రయత్నం చేయడం అన్నమాట. అంటే 3 ఆహ్, స్టెప్స్ అన్నమాట. ఒకటేంటి శ్రవణం. శ్రవణం అంటే వినడం. రెండవది మననం. మననం అంటే ఆ విన్నదాన్ని మళ్ళీ మనము రిపీటెడ్‌గా రివైజ్ చేసుకోవడం అంటాం గదా! ఇంగ్లీష్‌లో. దాన్నే ప్రతిసారి గుర్తు తెచ్చుకుంటా ఉండడం అన్నమాట. సో, ఆ విధంగా మననం చేసుకున్న దాన్ని మూడవదేంటంటే నిరిధ్యాసనం. నిరిధ్యాసనం అంట. నిరిధ్యాసనం అంటే సో, దాన్ని మనం మన లైఫ్‌కి అన్వయించుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పినట్టే పొద్దున లేవంగాల్నే 2 రకాల ఆలోచనలొచ్చినప్పుడు సో, మనం ఏందంటే దాంట్లో మనము మన జ్ఞానాన్ని మన బుద్ధిని అప్లై చేసి లేదు ఏదైనా మనము ఈ ఆలోచన మీద మనము స్టిక్ అయి ఉండాలి. దీని మీద మనం ప్రొసీడ్ అయిపోవాలని చెప్పి ఇంకా అలా వెళ్ళిపోవడం అన్నమాట. సో, ఆ విధంగా మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ మనకేమైద్దంటే మన మనస్సు మీద మనకొక కంట్రోల్ ఒక అధికారం అనేది వస్తదన్నమాట. సో, ఆ విధంగా వచ్చినప్పుడు ఏందంటే మనకి రిమైనింగ్ టైమ్ ఆ రోజులో చేసే మిగతా పనులలో కూడా మనకి ఈజీనెస్ అనేది మనకు పెరిగిపోతుంటదన్నమాట. సో, అది ఇంకొక అర్థం. ఈ శ్లోకం నుంచి మనం గ్రహించదగ్గదన్నమాట. సో, ఓకేనండి. సో, ఇది. తర్వాత నెక్స్ట్ మనము రెండో శ్లోకానికెళ్దాము. సో, ఇది రెండో శ్లోకం. అయితే మనకి ఫస్ట్ శ్లోకంలో ఏమని చెప్పి ఉన్నారు? ధృతరాష్ట్రుడు సంజయుడిని అడిగాడనమాట. ఏమని అడిగాడు? ఆహ్, ఒక చోట పాండవులు తర్వాత హ్మ్, కౌరవులు కలిసి ఉన్నప్పుడు సో, ఏమి చేశారు అని తను అడిగున్నాడు సంజయుడిని. సో, సంజయుడు దానికి ఇక్కడ రిప్లై ఇస్తున్నాడనమాట. సో, ఇది సేమ్ ఇంతకుముందు మనం దీన్ని చదివి ఉన్నామో అలాగే దీన్ని చదువానమాట. అంటే సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యం ఉపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ఇంకోసారి చదువుతాను చూడండి. నేను కొంచెం తొందరగా చదివినట్టు అనిపించింది. సంజయ ఉవాచ
దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యం ఉపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ఓకేనండి. ఇప్పుడు మనం అందరం కలిసి ఓకే చదువుదాం. సార్. ఓకే. ఓకే. సంజయ సంజయ ఉవాచ ఉవాచ దృష్ట్వా తు తు పాండవానీకం పాండవానీకం వ్యూఢం వ్యూఢం దుర్యోధనస్తదా దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య ఆచార్యముపసంగమ్య రాజా రాజా వచనమబ్రవీత్. వచనమబ్రవీత్. ఓకే. సో ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే సంజయుడు పలికెను. ఉవాచ అంటే పాస్ట్ టెన్స్ అనమాట. అంటే ఆల్రెడీ అయిపోయిన దానికి వాడే పదం. వాచ అంటే వాక్. వాక్ అండి. వాక్ అంటే మనకి స్క్రీన్ అనేది వాక్. వాక్‌కి మనకి వాచ అనే పదం వస్తుంది. అది ఉవాచ అంటే ఆల్రెడీ అయిపోయిన దానికి ఆ విధంగా వాడతారు. సంజయ్ ఉవాచ సంజయుడు పలికెను. సో ఏమని పలికాడంటే దృష్ట్వా తు పాండవానీకం. సో పాండవానీకం అంటే పాండవుల సైన్యం. సో దృష్ట్వాతు అంటే చూసిన తర్వాత. సో ఎవరిని చూసిన తర్వాత అంటే పాండవుల సైన్యాన్ని చూసిన తర్వాత ఆహ్, ఎటువంటి సైన్యం అంటే వ్యూఢం. వ్యూఢం అంటే వ్యూహం అంటాం గదా! అంటే సైన్యం ఎప్పుడు ఎలా ఉంటుంది? ఒక పర్టిక్యులర్ వ్యూహంలో పెట్టి ఉంచుతారన్నమాట సైన్యాన్ని. అంటే మనకి చక్ర వ్యూహము, తర్వాత పద్మ వ్యూహము ఇలా అంటారు గదా! మనకి వార్‌ఫేర్‌లో యుద్ధం చేసేటప్పుడు. సో అటువంటి ఒక పర్టిక్యులర్ వ్యూహంలో ఉన్నటువంటి పాండవ సైన్యాన్ని దృష్ట్వా చూసిన తరువాత చూసిన తరువాత సో ఇక్కడ దుర్యోధన స్తద. తద అంటే తరువాత. దుర్యోధన అంటే దుర్యోధన కింద లైన్‌లో రాజా ఉంది చూడండి. రాజా. సో ఇక్కడ సంజయుడు ఏమంటున్నాడంటే సో దుర్యోధన మహారాజు పాండవుల సైన్యాన్ని దృష్ట్యా చూసిన తరువాత ఆచార్యం అంటే ఆచార్యుని ఉపసంగమ్య ఆచార్యుని వద్దకి వెళ్ళి వచనం అబ్రవీత్. సో మా వచనముని పలికెను. సో మాటను పలికెను. ఇది ఓవరాల్‌గా దీని అర్థం అన్నమాట. సో సంజయుడు ఏమని పలికాడు? సైనిక వ్యూహాత్మకంగా నిలిచి ఉన్న పాండవ సైన్యాన్ని చూచిన దుర్యోధనుడు తన గురువు అయినటువంటి ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్లి అంటే ద్రోణాచార్యుడిని సమీపించి ఈ విధంగా పలికాను. సో ఏ విధంగా పలికాడు అనేది మన నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది. సో ఇక్కడ అంతవరకనమాట. ఈ రెండో శ్లోకంలో ఏమనిస్తుంది? ఇంతకుముందు ఫస్ట్ శ్లోకంలో అడిగిన క్వెషన్‌కి ఇది కంటిన్యూషన్ అన్నమాట. సో అయితే దీంట్లో మనము గమనించవలసింది ఏంటంటే ఆహ్, ఇక్కడ చూడండి. సో పాండవానికం వ్యూహం. వ్యూహం అంటే మనం అనుకున్నాం గదా! ఒక పర్టిక్యులర్ వ్యూహంలో వ్యూఢం అంటే వ్యూహం. ఒక వ్యూహంలో ఉంచినట్టు సైన్యం అన్నమాట. అంటే ఇక్కడ మనకి పాండవుల సైన్యం వచ్చేసి మనకి 7 ఏమంటారు 7,00,000 అక్షౌహిణీల సైన్యం అంటారు. అలాగే మనకి ఆహ్, కౌరవుల సైన్యం వచ్చేసి 11 అక్షౌహిణీల సైన్యం అంటారన్నమాట. అంటే ఆల్‌మోస్ట్ 4 అక్షౌహిణీల సైన్యం ఎక్కువుంటుంది కౌరవులకి. సో అయితే మనకి పాండవులు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క సైన్యము తక్కువగా ఉంది. నంబర్‌లో తక్కువగా ఉందన్నమాట. అంటే 7 అక్షౌహిణీయులు అదేమో 11 అక్షౌహిణీయులు కౌరవులది. సో కాబట్టి ఆహ్, సో వీళ్ళేం చేస్తారంటే మన సైన్యం తక్కువగా ఉంది కాబట్టి మన సైన్యాన్ని ఒక పర్టిక్యులర్ ఒక వ్యూహంలో పెట్టి ఉంచితే మనకి సైన్యం ఎక్కువగా ఉన్నట్టు కనపడాలి. సో తద్వారా ఏందంటే కౌరవులకి మన సైన్యాన్ని చూడంగాల్నే వీళ్ళ సైన్యం చాలా పెద్దగా ఉంది. తప్పేం లేదు అనేటువంటి ఒక అనుభూతి, ఒక భావన వాళ్ళకి కలగాలి అనేటువంటి వ్యూహంతోటి ఏం చేస్తారంటే పాండవులు ఖడ్గ వ్యూహం అనేటువంటి ఒక వ్యూహంలో వాళ్ళ సైన్యాన్ని ఉంచుతారన్నమాట. అంటే ఖడ్గ వ్యూహం అనేది ఇక్కడ మనకి ఈ శ్లోకాలలో ఎక్కడ రాదు. బట్ ఏందంటే మనకి ఆ మహాభారతంలో చదివితే వస్తదన్నమాట. సో ఆ ఖడ్గ వ్యూహం అనేటువంటి ఒక పొడగాటి లాంగ్ స్ట్రెచ్ సైన్యంలాగా ఉంచుతారన్నమాట. సో ఎలాగంటే ఇప్పుడు మీరు మనకి మనకి కొన్ని చోట్ల చూసినట్టయితే మనకి మార్చ్ ఫాస్ట్ చేస్తుంటారు గదా! మనకి ఎలాగంటే ఏదన్నా ర్యాలీ చేస్తుంటారు చూసారా? ర్యాలీ ఏదన్నా మనకి పొలిటికల్ ఎస్పెషల్లీ పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదన్నా మనకి గవర్నమెంట్ మీద అపోజిషన్ చేయాలన్నప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు పెద్ద పెద్ద ర్యాలీ చేస్తా ఉంటారు కదండీ! సో మీరు టీవీలో న్యూస్ చూసినట్టయితే ఆ ర్యాలీ ఎలా చేస్తారు అంటే మనకి ర్యాలీ చాలా పొడుగ్గా ఉండే విధంగా చూపిస్తారనమాట. సో కానీ ర్యాలీలో ఎంతమంది ఉంటారంటే ఉండేది 1000 మందే ఉంటారు. కానీ ఏం చేశారంటే ఒక్కొక్క రోలో ఇద్దరిద్దరినే ఉంచుతారనమాట. ఇద్దరిద్దరినే ఉంచి ఏం చేస్తారంటే చాలా పొడవుగా ఉండేట్టు చూపిస్తారనమాట. సో అప్పుడు టీవీ న్యూస్ వాళ్ళు ఏం చేస్తారంటే చూడండి ఎంత పెద్ద ర్యాలీ ఉందో అన్నట్టుగా చూపిస్తారు. అక్కడ ఉండేది జనం తక్కువే. కాకపోతే ఏందంటే ఒకే రోలో ఒకే వరుసలో ముగ్గురు, నలుగురిని నించోబెడితే ఏమైతదంటే లెంత్ తక్కువైపోతదనమాట. అందుకని ఏం చేస్తారంటే ఇద్దరిద్దరిని నించోబెట్టి ఎక్కువ ర్యాలీ పెద్దగా చేసినట్టు చూపిస్తారనమాట. అంటే అదొక వ్యూహం అనమాట. సో ఆ విధంగానే వీళ్ళేందంటే
పాండవులు కూడా అటు ఖడ్గ వ్యూహం అనేటువంటి ఒక వ్యూహంలో వాళ్ళ సైన్యాన్ని ఉంచుతారనమాట. సో, అటువంటి సైన్యాన్ని చూసాడు. ఎవరు చూసారు? దుర్యోధన రాజు చూసాడనమాట. సో, ఇక్కడ ఇంకొక విషయం ఏందంటే సంజయుడు ఏమంటున్నాడు? దుర్యోధన రాజా దుర్యోధన. అంటే యాక్చువల్‌గా కౌరవులకి రాజు ఎవరు? ధృతరాష్ట్ర మహారాజు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ ధృతరాష్ట్ర మహారాజా నువ్వు రాజు అయినప్పటికి కూడా సో, నీకున్నటువంటి అంధత్వం వల్ల అంటే నీకున్నటువంటి ఒక రకంగా చేతకానితనం వల్ల సో, దుర్యోధనుడే అన్ని రాజులాగా అన్నీ వ్యవహరిస్తున్నాడు అనేటువంటి ఒక మీనింగ్ వచ్చే విధంగా ఈ దుర్యోధన అని సంబోధిస్తున్నాడనమాట. అంటే హ్మ్. మీనింగ్ ఏంటంటే సో, నువ్వు రాజు అయ్యుండి కూడా నువ్వేం చేయలేకపోయావు. నువ్వే గనక కొంచెం గట్టిగా ప్రయత్నించి ఉంటే ఈ యుద్ధం వచ్చి ఉండకపోయేదేమో. సో, నువ్వు అలా చేయలేకపోయావు కాబట్టి ఇటువంటి పరిస్థితి వచ్చింది అనేటువంటి ఒక హింట్ ఇవ్వడానికి సో, ఈ విధంగా రాజా అనేటువంటి పదం ఇక్కడ వాడుతున్నాడనమాట. సో, అప్పుడేమైందంటే సో, ఈ దుర్యోధనుడు ఇటువంటి సైన్యాన్ని చూసాడు. ఎటువంటి సైన్యం? పాండవులు ఖడ్గ వ్యూహంలో ఉన్నటువంటి అటువంటి పెద్ద సైన్యాన్ని చూసేసరికి సో, దుర్యోధనుడికి ఒక రకమైన ఆలోచన వచ్చిందనమాట. సో, ఏంది ఈ సైన్యం వీళ్ళది చిన్న సైన్యమే అనుకున్నామే ఇంత పెద్దగా ఉందేంది అనేటువంటి ఆలోచన హి గాట్ ఇట్. సో, అంటే వాళ్ళు ఏ విధమైతే వ్యూహాన్ని అమలు పరచాలనుకున్నారో అంటే ఆ వ్యూహం అమలు పరచాలనే ఉద్దేశ్యం ఏంటి? మా సైన్యం పెద్దది అనేటువంటి ఫీలింగ్ రావాలని ఏదైతే అనుకున్నారో సో, దట్ దే గాట్ ఇట్ అనమాట. సో, ఎందుకంటే దుర్యోధనుడికి ఆలోచన వచ్చేసి ఏం చేస్తున్నాడంటే సో, దుర్యోధనుడు సారీ. దుర్యోధనుడికి అటువంటి ఆలోచన వచ్చి ఏం చేశారంటే ద్రోణాచార్యుడి వద్దకి వెళ్ళాడనమాట. సో, ద్రోణాచార్యుడు, ఆచార్యుడు ఇద్దరికీ అటు కౌరవులకి, ఇటు పాండవులకి యుద్ధం నేర్పినటువంటి ఆచార్యుడనమాట. ఎవరు? ఈ ద్రోణాచార్యుడు. సో, ఆ ద్రోణాచార్యుడు వద్దకి వెళ్లి ఆహ్, సో, చెప్తున్నాడనమాట. సో, అయితే ఇక్కడ మనకి యుద్ధంలో మనకి వీళ్ళకి యుద్ధం అంటే ఇక్కడ యుద్ధం మనకి ఆ పరమాత్మ ఏం చేస్తాడంటే మనకి యుద్ధానికి కావాల్సిన సంపద అంతా ఇస్తాడనమాట. సో, యుద్ధానికి కావాల్సిన సంపద, దానికి కావాల్సినటువంటి పనిముట్లు అవన్నీ మనకిస్తాడు. బట్ మనమేందంటే యుద్ధం ఎవరు చేయాలి? మనమే చేయాలనమాట. సో, అటువంటి ఒక ఇంప్లిసిట్ మీనింగ్ అనేది మనం ఈ శ్లోకం నుంచి తీసుకోవచ్చనమాట. సో, అయితే మనకి తర్వాత ఇక్కడ ఇంకొకటి మనకి ఆహ్, దీంట్లో ఇంకొకటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి పాండవుల సైన్యము తక్కువగానే ఉన్నప్పటికీ పాండవుల వైపు ఏందంటే యూనిటీ ఉందనమాట. యూనిటీ అంటే అందరూ కలిసికట్టుగా ఉన్నారనమాట. అంటే ఖచ్చితంగా ఎందుకంటే సో, వాళ్ళు ధర్మం కోసం ఫైట్ చేయడానికి వచ్చినోళ్ళనమాట. ఎందుకంటే మనకి ఈ దుర్యోధనుడు వాళ్ళని రెచ్చగొట్టి 13 సంవత్సరాల వనవాసం ఏదైతే అయిపోయిందో, అయిపోయిన తర్వాత పాండవులు బ్యాకొచ్చేసి మా రాజ్యాన్ని మాకు ఇవ్వమని అనడమే అలా అనకుండా సో, మా అర్ధరాజ్యం మాకక్కర్లేదు బాబు. నీకు ఇష్టం వచ్చినంత రాజ్యమే ఇవ్వు. మేము దాంతోటి తృప్తి పడతాం అన్నా గూడా దుర్యోధనుడు వాళ్ళ మాట లెక్క చేయకుండా మీకేంటి ఇచ్చేది రాజ్యం చేతనైతే మీరు యుద్ధం చేసి మమ్మల్ని జయించి తీసుకోపోండి అని చెప్పి వాళ్ళని ఒక రకమైనటువంటి యుద్ధ రంగంలోకి నెట్టి పరిస్థితి తీసుకొస్తాడనమాట. సో, కాబట్టి ఆ పాండవుల సైడ్ వచ్చిన వాళ్ళందరూ గూడా సో, ఇంత రకమైన అన్యాయం చేస్తాడా ఈ కౌరవులు ఎట్లైనా సరే మనందరం వాళ్ళని ఓడించాలనేటువంటి ఒక యూనిటీ అనేది పాండవుల సైన్యం వైపు ఉందనమాట. సైన్యం తక్కువున్నప్పటికి గూడా. కానీ మనకి దుర్యోధనుడి వైపు సైన్యము ఎక్కువ ఉంది. అంటే ఆల్‌మోస్ట్ డబుల్ సైన్యం ఉన్నప్పటికి కూడా వాళ్ళ వైపు యూనిటీ తక్కువుంటది. ఎందుకంటే మనకి చూస్తే మహాభారతం ఆ స్టోరీ అంతా చూస్తే మనకి యుద్ధం స్టార్ట్ అయ్యేటప్పటికి కర్ణుడు ఉండడు యుద్ధంలో. సో, యుద్ధం స్టార్ట్ అయ్యేటప్పటికి ఏమైతదంటే కౌరవుల మధ్య చిన్న ఏదో గొడవ వచ్చేసి ఏమైతదంటే కర్ణుడు వెళ్ళిపోతాడనమాట. సో, నేను రానిప్పుడు మీకు కాపోతే మీకు ఎప్పుడైనా మీరు అవసరమొస్తే పిలవండి. నేనొచ్చి యుద్ధంలో జాయిన్ అయిపోతా అని చెప్పి సో, కర్ణుడు వెళ్ళిపోతాడు. యుద్ధం స్టార్ట్ అయినప్పుడు కర్ణుడు ఉండడు. కర్ణుడు మళ్ళీ ఎప్పుడొస్తాడంటే భీష్మ భీష్మాచార్యులు చనిపోయిన తర్వాత వస్తాడనమాట కర్ణుడు యుద్ధంలోకి. అప్పటి వరకి కర్ణుడు ఉండడు. ఎందుకంటే ఏదో గొడవ వస్తదనమాట వాళ్ళ మధ్యలో. వచ్చి వెళ్ళిపోతాడనమాట. సో, అంటే ఇక్కడ ఏందంటే మనము గుర్తుంచుకోవాల్సింది ఏందంటే ఆహ్, సో, ఆ యూనిటీ అనేది ఇంపార్టెన్స్ అన్నమాట. సో, అది కౌరవుల సైడు తక్కువగా ఉంటుంది. పాండవుల సైడు యూనిటీగా ఉంటుంది. సో, ఇంకొకటి ఏంటంటే పాండవుల సైడ్ పరమాత్మ ఉంటాడు. అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఎవరి వైపు ఉంటాడు? పాండవుల సైడే ఉంటాడు. కానీ యుద్ధం చేసేది పాండవులే చేస్తారన్నమాట. సో, అలాగే మన హృదయంలో ఎవరుంటారు? పరమాత్మ ఉంటాడు. కానీ యుద్ధం మనమే చేయాలన్నమాట. సో, అది అది ఆ విధంగా మనం ఈ శ్లోకం నుంచి తీసుకోవచ్చన్నమాట. ఒక ఇంప్లిసిట్ మీనింగ్. సో, ఓకేనండి. సో, తర్వాత మనము ఈ శ్లోకంలో ఇంతవరకి. సో, నెక్స్ట్ ఏం చేద్దామంటే, ఇక్కడ నేను కొన్ని శ్లోకాల వరకి చిన్న బుల్లెట్ పాయింట్స్ లాగా పెట్టాను. అంటే శ్లోకం యాజ్ టీజ్‌గా అనకుండా. ఎందుకంటే నెక్స్ట్ ఒక 4, 5 కాదు కదా 10 శ్లోకాల వరకు ఎలా ఉంటుందంటే పాండవుల వైపు సైన్యంలో ఎవరున్నారు?
తర్వాత కౌరవుల సైన్యంలో ఎవరున్నారు అనేటువంటి హై లెవెల్ డిస్కషన్ జరుగుతుందనమాట. ఎందుకంటే ఇప్పుడు ఏమైంది, దుర్యోధనుడు ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళాడు కదా! సో, వెళ్ళిన తర్వాత ద్రోణాచార్యునితోటి సంభాషణ చేస్తా ఉంటాడు. ఏం సంభాషణ చేస్తాడంటే పాండవ సైన్యం గురించి చెప్తాడనమాట. అంటే పాండవ సైన్యంలో ఎవరున్నారు, తర్వాత తన సైన్యం గురించి వివరిస్తా ఉంటాడనమాట. సో, ఆ వివరణ జరిగిన తర్వాత ఎందుకు అంటే ఇక్కడ క్వెషన్ వస్తది. అంటే మనకి ఇంకొకటి ఇక్కడేందంటే మనకి ఈ మనకి పాండవుల వైపు సైన్యానికి సైన్యాధ్యక్షుడు ఎవరు అంటే దృష్టద్యుమ్నుడు అంటారనమాట. సో, ఇటు కౌరవుల సైన్యానికి సైన్యాధిపతి ఎవరంటే భీష్మాచార్య అన్నమాట. సో, అయితే ఇక్కడ మనకి ఈ దుర్యోధనుడు ఆహ్, భీష్మ భీష్మాచార్యుని దగ్గరికెళ్ళకుండా ద్రోణుడి దగ్గరికెళ్తాడనమాట. ఎందుకంటే భీష్ముడి యొక్క గుణం ఎలా ఉంటుందంటే యుద్ధము చాలా పవర్‌ఫుల్‌గా యుద్ధం చేస్తాడు. కానీ ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే ధర్మం వైపు ఉంటాడనమాట. అంటే ఏమంటారు, పక్షపాతి అనమాట. అంటే యుద్ధం చేస్తున్నప్పుడు కూడా మ మనం ధర్మం వైపు లేము కదా! అనే ఆలోచన వస్తదనమాట. సో, అటువంటి అనుమానం కొంచెం దుర్యోధనుడికి ఉంది భీష్ముడి మీద. సో, అందుకనే భీష్ముడి దగ్గరికెళ్ళకుండా ద్రోణాచార్య దగ్గరికెళ్ళి సో, ఈ వివరణ అంతా చెప్తా ఉంటాడనమాట. సో, ఇంకొకటి ఏందంటే ద్రోణాచార్యుని దగ్గరికెళ్ళడానికి ఇంకొక కారణం ఏంటంటే మనకి పాండవుల వైపు ఎవరైతే పాండవుల సైన్యానికి సైన్యాధిపతిగా వ్యవహరిస్తున్నాడో, ఆ దృష్టద్యుమ్నుడు ఎవరైతే ఉన్నాడో, అతను తండ్రి ద్రుపదుడనమాట. సో, ఆ ద్రుపదుడికి, ద్రోణాచార్యుడికి మధ్య శత్రుభావన ఉంటదనమాట. సో, ఆ శత్రు భావనని ఈ ద్రోణాచార్యుడి ముందు పెట్టేసి, ఆ ద్రోణాచార్యునికి ఆవేశం కలిగించాలనే ఉద్దేశంతోటి ద్రోణాచార్య దగ్గరికి వెళ్తాడనమాట. ఎళ్లి చెప్తా ఉంటాడు. ఏంటంటే, చూడు నువ్వే యుద్ధం నేర్పించావు పాండవుల వైపు ఉన్నటువంటి దృష్టద్యుమ్నుడికి. సో, ఈరోజు వాళ్ళే నీ మీద యుద్ధానికొస్తున్నారు అనేటువంటి ఈ విధంగా కొన్ని మాటలు పలుకుతాడు. వాటితో పాటేందంటే, సో, వాళ్ళ వైపు పాండవుల వైపు ఉన్న సైన్యాన్ని గురించి కొంత వివరణ చేస్తాడు. చేసిన తర్వాత సో, ఇప్పటిదాకా పాండవుల సైన్యాన్ని గురించి చెప్పాను కదా! సో, మన సైన్యం గురించి కూడా వివరణిస్తానని చెప్పి వాళ్ళ సైన్యం గురించి చెప్తాడు. ఇవి కొన్ని 3, 4 శ్లోకాలుంటాయి. సో, ఇదంతా సైన్యం గురించి చెప్పిన తర్వాత ఇదంతా భీష్మాచార్యుడు చూస్తా ఉంటాడనమాట. భీష్మాచార్యుడు చూస్తా ఉండి, చూసిన తర్వాత భీష్మాచార్యుడికి ఒక ఇంత అనుమానమొస్తది. ఏందంటే, సో, ఈ దుర్యోధనుడి యొక్క డిస్కషన్ చూసేసరికి ఆహ్, ఈ ఈ గాట్ లిటిల్ బిట్ డౌట్ అనమాట. ఏంటంటే, ఈ దుర్యోధనుడు కొంచెం భయపడుతున్నాడే అటువంటి ఫీలింగు భీష్మాచార్యునికొస్తది. అంటే 2 రకాల కారణాలున్నాయి. ఒకటేంటంటే, ఈ ద్రోణాచార్యునితోటి అయ్యే డిస్కషన్ ఒకటి. రెండోదేంటంటే, ఆల్రెడీ కౌరవుల మధ్య చిన్న గొడవ అయిందని చెప్పాం గదా! ఆ గొడవలో కర్ణుడు ఎళ్ళిపోతాడు. యుద్ధం చేయను, ఇప్పుడు రాను, తర్వాత వస్తానని చెప్పి కర్ణుడు ఎళ్ళిపోతాడు. సో, దానికి భీష్మాచార్యుడు గూడా కొంత కారణం అనమాట. సో, ఇవన్నీ భీష్మాచార్యుడు మనసులో పెట్టుకొని ఆహ్, అంటే నేను యుద్ధానికి రెడీగానే ఉన్నాను. నేనేమి ఆహ్, అంటే యుద్ధం చేయడంలో నాకు ఎటువంటి అనుమానం లేదు అనేటువంటి ఒక ఆహ్, ఆహ్, ఆ ధైర్యం ఇవ్వడానికి ఏం చేస్తున్నాడంటే భీష్మాచార్యుడు ఏం చేస్తున్నాడంటే ఒక సింహనాదం అంటే బిగ్గరగా ఒక కేక వేస్తూ తన శంఖాన్ని పూరిస్తాడనమాట భీష్మాచార్యుడు. అంటే భీష్మాచార్యులు అనకూడదు. భీష్మ పితామహ అంటారు. ఎందుకంటే ఆయన ఆచార్యులేం కాదు. పితామహుడనమాట. వాళ్ళకి తాత గదా! సో, అంటే ఈ స్టార్టెడ్ అనమాట. నాకు యుద్ధము ఆగే పరిస్థితే లేదు. యుద్ధం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే దుర్యోధనుడికి కావాల్సింది గదా! సో, యుద్ధం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నానని చెప్పి పెద్ద వాయిస్ చేస్తూ ఆ శంఖాన్ని పూరిస్తాడనమాట. తన దగ్గర ఉన్న శంఖాన్ని పెద్దగా పూరిస్తాడనమాట. అంటే ఆ వాయిస్ అంతా బిగ్గరగా వస్తుంది. సో, తర్వాత ఎప్పుడైతే భీష్మాచార్యుడు ఆ శంఖాన్ని అలా పూరిస్తాడో, ఆ సౌండ్ వినేసరికి ఏమవుతుందంటే మొత్తము ఒక ఆహ్, కౌరవ సైన్యం మాకున్నటువంటి ఆ ఏరియా కురుక్షేత్రం అన్నాం కదా! ఏరియా మొత్తం ఒక రకమైనటువంటి వైబ్రేషన్ అనమాట. సో, అంటే ఇంక మనకి యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఇంకెంతో టైం లేదు అనేటువంటి ఒక సిట్యుయేషన్ అనేది పరిస్థితి క్రియేట్ అవుతా ఉంటదనమాట. ఆ వాతావరణం అలా మారుతా ఉంటది. సో, ఆ సిట్యుయేషన్ చూసి దుర్యోధనుడికి కూడా ఒక సంతోషం అనేది క్రియేట్ అవుతుండ అంటే సంతోషం కలుగుతది దుర్యోధనుడికి. ఎందుకంటే, ఓకే. అంటే ఇంక భీష్మ పితామహ కూడా ఇంకా మన వైపే ఉన్నాడు. అంటే యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాడు అనేటువంటి ఒక సంతోషము కలుగుతదనమాట. సో, ఎప్పుడైతే ఈ శంఖాన్ని పూరిస్తాడో. సో, తర్వాత ఇంకా కౌరవుల సైన్యంలోని మిగతా వారు కూడా మనకి ఆ యుద్ధంలో శంఖం మోగించే వాళ్ళు శంఖాన్ని మోగిస్తారు. తర్వాత భేరీలు, తప్పెటలు, మద్దెలు ఇవన్నీ రకరకాల వాయిద్యాలుంటాయి గదా! మనకి ఇది యుద్ధం స్టార్ట్ అయ్యే ముందు మోగిస్తా ఉంటారు గదా! సో, అవన్నీ ఇక్కడ మోగించడం జరుగుతదనమాట. సో, జరిగే ఇటువంటి సిట్యుయేషన్ అంతా వచ్చేసరికి ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి ఒక వాతావరణం మొత్తం గూడా ఏ విధంగా మారిపోతదంటే సంకులమైన ధ్వని నిర్మాణం అవుతది. సంకులమైన ధ్వని అంటే అది ఎటువంటి సౌండ్ అనేది మనము వర్ణించడానికి వీలు గానటువంటి ధ్వని అనమాట. అంటే ఏనుగులు అరుస్తా ఉంటాయి, గుర్రాలు అరుస్తా ఉంటాయి, వీళ్ళు ఈ మృదంగాలు మోగిస్తా ఉంటారు, శంఖాలు మోగిస్తా ఉంటారు. ఎందుకంటే అంత లక్షల సైన్యం గదా! సో, అందరూ అలా సౌండ్ చేసేసరికి ఒక రకమైనటువంటి వాతావరణం అనమాట. సో, తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనకి శ్రీకృష్ణుడు, పాండవులు తర్వాత పాండవ సైన్యం నుంచి గూడా వాళ్ళు కూడా
ఆ శంఖంలోని పూరిస్తారనమాట. అంటే ఇక్కడ కూడా ఏందంటే మనకి శ్లోకంలో చూస్తే ప్రతి శంఖంకి ఒక పేరు ఉంటది. అంటే శ్రీకృష్ణుడు యూజ్ చేసే శంఖానికి ఒక పేరు, తర్వాత అర్జునుడికి ఒక శంఖం పేరు, అలా శంఖాల పేర్లుంటాయి. మనం అంత డీటెయిల్‌గా ఎళ్ళట్లేదు. సో, వీళ్ళ పాండవుల సైడ్ గూడా శంఖాలు పూరిస్తారు. ఎందుకంటే ఇంక వాళ్ళు రెడీ అయినప్పుడు ఇంక మనము గూడా రెడీ అయినామని చెప్పడానికి వీళ్ళు గూడా శంఖాన్ని పూరిస్తారనమాట. సో, ఈ విధంగా ఒక రకమైనటువంటి యుద్ధ వాతావరణం, ఫుల్లుగా ఒక రకమైనటువంటి యుద్ధ వాతావరణం అనేది అక్కడ నిర్మాణం అవుతూ ఉంటదనమాట. సో, అది పరిస్థితి. సో, అంటే అటువంటి యుద్ధ వాతావరణం నిర్మాణం అవుతది. సో, అటువంటి యుద్ధ వాతావరణ నిర్మాణం అయినటువంటి ఆ యుద్ధ వాతావరణంలో భగవద్గీత ఉపదేశం జరుగుతదనమాట. సో, అంటే జనరల్‌గా ఇప్పుడు మనం చూడండి ఎంత హ్యాపీగా, స్పేసియస్‌గా అంటే ఏసీ రూమ్‌లోనో ఫ్యాన్ కింద కూర్చొని అంటే మనం ఈ శ్లోకాలు చక్కగా మాట్లాడుకుంటున్నాం గదా! సో, కానీ అక్కడ వాతావరణం ఎలా ఉంది అంటే మనకి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశం ఇచ్చినటువంటి వాతావరణం ఎలా ఉంది? మొత్తం యుద్ధ వాతావరణం అన్నమాట. యుద్ధ వాతావరణం. అంటే ఎందుకు ఇలా స్పెసిఫిక్‌గా చెప్తున్నామంటే, అంటే చాలామంది ఏమనుకుంటారంటే భగవద్గీత గురించి తెలుసుకుందామంటే, ఎప్పుడో తెలుసుకోవచ్చులే ఇప్పుడేముంది, ఇప్పుడు హడావుడి ఏముంది, ఇప్పుడు రిటైర్ అయిన తర్వాతో, లేకపోతే 50 వచ్చిన తర్వాతో, లేకపోతే పిల్లల పెళ్ళిళ్ళు అన్నీ అయిపోయిన తర్వాత చేసుకోవచ్చులే హడావుడి ఏముందని చాలామంది ఒపీనియన్ ఉంటుంది అలాగా. సో, అంటే మరి అప్పుడు తెలుసుకుందాం అనుకునేటువంటి అంటే మనకి మన సంసారంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఎప్పుడు క్లియర్ అవుతాయి అని ఎవరైనా చెప్పగలిగితే మనం వాళ్ళకి పాదాలకి నమస్కారం చేయొచ్చనమాట. సో, అటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకుండదంటే, ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తా చూడండి. అంటే ఒక మనిషి సముద్రం ఒడ్డుకెళ్ళాడు. అంటే మీరు వినుండొచ్చు. మళ్ళొకసారి వినండి. సముద్రం దగ్గరి ఒడ్డుకెళ్ళి స్నానం చేద్దామని చెప్పి అక్కడ నిలబడ్డాడనమాట. సముద్రం ఒడ్డున స్నానం చేద్దామని నిలబడ్డాడు. సో, ఉదయం వెళ్ళాడు. ఒక గంట సేపు వెయిట్ చేసాడు. ఒక గంట సేపు ఆగాడు. కాపోతే ఇంకా స్నానం చేయట్లేదు. ఇంకో గంట సేపు ఆగాడు. ఇంకా స్నానం చేద్దామంటే ఇంకా తను అనుకున్నది ఏదేదో అనుకుంటున్నాడు. అది అయిన తర్వాత స్నానం చేద్దామని అనుకుంటున్నాడనమాట. మధ్యాహ్నం అయింది, సాయంత్రం అయింది. కానీ సాయంత్రం అయ్యేసరికి తను స్నానం చేయలేకపోయాడు. సరే నెక్స్ట్ డే వద్దామని చెప్పి ఎళ్ళిపోయాడనమాట. సో, ఇంతకీ తను అనుకునేదేందంటే, సముద్రంలో అలలు ఆగిపోయినప్పుడు స్నానం చేద్దామని అనుకుంటున్నాడనమాట. సో, మీకు సో, మీకు అర్థమైంది కదండీ. అంటే మన సంసారంలో ఉన్న ఇబ్బందులన్నీ ఆగిపోయిన తర్వాత భగవద్గీత వినడం, అనుకోవడం ఎలా ఉంటదంటే, సముద్రంలో అలలన్నీ ఆగిపోయిన తర్వాత స్నానం చేద్దాం అనుకున్నట్టుగా ఉంటదనమాట. సో, దీన్ని బట్టి మనకి ఈజీగా అర్థమైపోతదనమాట. అంటే మనకి ఆ సముద్రంలో అలలు ఆగిపోవడం ఉండదు. సంసారంలో వచ్చే ఇబ్బందులు ఆగిపోవడం ఉండదనమాట. అది అదే, ఇది ఇదే అనమాట. సో, కాబట్టి అంటే ఎందుకు చెప్పాల్సొస్తుందంటే, ఆ యుద్ధ రంగంలో ఉన్నటువంటి అంత సంకులమైన ధ్వని అన్నారు కదా! అంత ధ్వని, అంత కాంప్లికేటెడ్ సిట్యుయేషన్ ఉన్నప్పుడు శ్రీకృష్ణుడి ఉపదేశం జరిగింది. అంటే ఇక్కడ ఏందంటే సో, చెప్పే గురువు ఉండాలి. దాన్ని శ్రద్ధగా ఆలకించే శిష్యుడు ఉంటే ఉపదేశం జరిగిపోతదనమాట. ఇంక అది ఆగదనమాట. సో, అటువంటి పరిస్థితి అనమాట. అంటే మనం జనరల్‌గా హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటదంటే, మనకి పరిస్థితులన్నీ చక్కగున్నప్పుడే మనము ఏదో మన పని చేద్దాం అనుకుంటాం. అంటే పరిస్థితులన్నీ కామ్‌గా ఉన్నప్పుడు మనం ధ్యానం చేద్దామని అనుకుంటాం. కానీ సో, పరిస్థితులు కామ్‌గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే అవన్నీ బయట విషయాల మీద ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి అనమాట. ఓకేనా. సో, అయితే అది పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి సిట్యుయేషన్ ఎలా ఉంది. సో, ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏందంటే, ఇప్పుడు ఇటువంటి సిట్యుయేషన్ అంటే అందరూ శంఖాలు ఊహించారు. అంత పెద్ద సౌండ్, పెద్ద నాయిస్ అంతా క్రియేట్ అయింది. అయిన తర్వాత ఇప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడితోటి పలుకుతున్నాడనమాట. సో, అర్జునుడు శ్రీకృష్ణుడితోటి ఏమని పలుకుతాడో అది మనం నెక్స్ట్ శనివారం క్లాస్‌లో చూద్దామండి. ఈరోజు ఇంతటితో ఆపేద్దాం. హరి ఓం. నమస్కారం. ఓం శాంతి, శాంతి, శాంతి. మాస్టర్స్ మీకేమైనా క్వెషన్స్ ఏమైనా షేర్ చేసుకునుంటే చెప్పండి.